కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ. గూగుల్ సేఫ్టీ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్రను అభినందించిన కొణతల రామకృష్ణ. పేద విద్యార్థుల చదువు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే గౌర కార్పొరేషన్ ద్వారా కార్యక్రమం చేపట్టడం శుభ పరిణామమని అనకాపల్లి పట్టణం సత్యస్ లక్ష్మీ గ్రాండ్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేత. గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర సొంత నిధులతో విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేత. విద్యార్థుల చదువు విషయంలో ఉపాధ్యాయులతో పాటుగా తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలి. మంత్రిగా నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకుని వస్తున్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కొణతాళ్ల రామకృష్ణ, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ ఈ రోజు అనకాపల్లి పట్టణం సత్యస్ లక్ష్మీ గ్రాండ్లోని అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేత కార్యక్రమం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, ఉమ్మడి విశాఖ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ పాల్గొని వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గౌర కార్పొరేషన్ డైరెక్టర్లు, పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నెక్స్ట్ చదువు హేమశ్రీ గాంధీనగర్ 573 మార్కులు. చదువు హేమశ్రీ నెహశ్రీ ఏఎంఏ స్కూల్ 573 మార్కులు. ఆడపిల్ల బాగా ఉత్తీర్ణం చేస్తే తద్వారా తల్లిదండ్రులు మంచి పేరు వస్తుంది. మీరు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఎఫ్ఎస్, ఒక ఐఆర్ఎస్, డాక్టర్, ఇంజనీర్ అయితే తద్వారా మీ తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది. నాకు ఈ నెలలో ఐటమ్ వచ్చింది 4 మన కలెక్టర్ గారు ఆవిడకి ఐఏఎస్ ఆఫీసర్ అవడం వల్ల తన తండ్రి గారికి కూడా టాప్ రేట్ ఇచ్చారు పేపర్లో. ఎవరు చూసారు? చేతులమ్మా ఎవరు చూసారా? ఈ పేపర్ 4 days బ్యాక్ వచ్చింది. మన అనకాపల్లి కలెక్టర్ గారికి వచ్చింది. అలాగే మీ పేరెంట్స్ గురించి కూడా మీరు ఉన్నత శిఖరాలకు వెళ్తే మీ ద్వారా మీ పేరెంట్స్ కూడా కీర్తి ప్రతిష్టలు ఎదగాలంటే అది మీ చేతిలో ఉంది. డబ్బు అన్నది శాశ్వతం కాదు. డబ్బు ఈ రోజు ఉన్నది రేపు పోతుంది. చదువు అన్నది ఎండది లేదు. మీరు బ్రతుకున్నంత వరకు మీ ప్రాంతం పెరిగితే తప్ప తగ్గదు. చదువుకున్నప్పుడే మేడం చెప్పారు, టీచర్ పెళ్లి చిన్న వయసులో పెళ్లి చేసినా పట్టుదలతో చదివారు కాబట్టి ఈరోజు స్కూల్ టీచర్ గా తద్వారా 579 మార్కులు. 579. అలాగే కొలుమేల చూడు. నెక్స్ట్ బహుశా నేను మళ్ళా మోమవయసు కావడం వల్ల నాకు ఈ అవకాశాన్ని సురేంద్ర ఇచ్చాడు. అన్న ధన్యవాదాలు. అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మున్సిపల్ ఆర్థిక శాఖ కార్పొరేషన్ అధ్యక్షుడు గోవింద్ సచార్ గారికి, అదేవిధంగా హౌసింగ్ బోర్డు రాష్ట్ర హౌసింగ్ బోర్డు అధ్యక్షుడు తాతయ్య బాబు గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జిల్లా డీసీఎంఎస్ అధ్యక్షులు సోదరులు కోట్ని బాలాజీ గారికి, నారాయణ గారికి, వేదిక అలంకరిస్తున్నటువంటి గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్స్ కు, ఇతర పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకు నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. చిన్నారి పిల్లలకు నా ఆశీస్సు. ఒక మంచి కార్యక్రమం బహుశా రాష్ట్రంలోనే కుల సంఘాల కార్పొరేషన్ లో మొదలు పెట్టాక, అనౌన్స్ చేశాక మొట్టమొదటిసారిగా ఇటువంటి పిల్లలకి, బాగా చదువుకున్న పిల్లలకి ఆర్థిక సహకారం ఇచ్చి ప్రోత్సహించే కార్యక్రమం బహుశా నాకు తెలిసి ఇక్కడే జరుగుతుంది.
మంచి కార్యక్రమాలలో పాల్పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. జనరల్ గా అందరూ కూడా ఈ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఏ పదవులైనా ఆ పదవిని ఎలా ఉపయోగించుకోవాలని చూసే పరిస్థితి తప్పితే ఆ పదవికి ఏ రకంగా ఉపయోగపడాలి అన్నది చూడటం ముఖ్యం. ఆ రకంగా చూసేటటువంటి వ్యక్తి సురేంద్ర. అంటే ఇది కూడా నీకు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు అయితే మటు కాదు. ప్రభుత్వ నిధులతో కార్యక్రమాలు చేయొచ్చు కానీ ప్రభుత్వ నిధులతో కాకుండా సొంత నిధులు పెట్టి ఏదో కార్యక్రమం చేయాలి, నేను రుణం తీర్చుకోవాలి, ఇటువంటి మంచి అవకాశం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. దాని కష్టాలను గుర్తించి పార్టీలో ఒక గుర్తింపుగా ఈ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చే గతంలో కార్పొరేటర్ గా ఇచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల దురదృష్టం కొద్ది వాటిపై చవి చూసినా ఈరోజు మళ్ళీ గుర్తించి పెట్టుకొని మళ్ళీ గౌరవ కార్పొరేషన్ ఇవ్వడం అన్నది నిజంగా ఈ పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఉండాలన్నది ఇచ్చినందుకల్లా ఇచ్చిన వాళ్ళకి గౌరవం తెచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి ప్రోత్సహించి పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ఎంపికైన వాళ్ళంతా కూడా మీరు గట్టిగా కష్టపడి చదువుకోవడం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. వాళ్ళ గుర్తింపు ఆల్రెడీ వచ్చేసింది. కానీ భవిష్యత్తులో జీవితంలో ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే మీకు ఎంకరేజ్ చేస్తూ మీతో మేమంతా ఉన్నాం, మీకు గుర్తింపుగా ఏదో ఈ డబ్బు వల్ల మీకు ఏదో ఉపయోగపడుతుందని కూడా కాదు, కానీ ఒక గుర్తింపు, ఒక గౌరవం. అంటే బాగా చదువుకుంటే సమాజంలో ఇటువంటి గుర్తింపు గౌరవం ఉంటుందనేసి ఈ లేత వయసులో మీరు చదువుకుంటే మరింత పట్టుదలగా భవిష్యత్తులోకి వెళ్ళగలుగుతారు. మీకు సాగుతో కృషితో నాస్తి దుర్భిక్షం మనం అంటే కృషి లేకపోతే ఏ కార్యక్రమం కూడా చేయలేము. మీకు అబ్దుల్ కలాం గారు తెలుసు కదా పిల్లలు చెప్పాలి ఎవరు చెప్పాలి చెప్పాలి బాబు చెప్పమ్మా చెప్పండి ఎవరు ధైర్యంగా చెప్పండి అమ్మా మీకు తెలుసు కదా. రాష్ట్రపతిగా చేయడమే కాదు, ఆయన అంతకు ముందు పెద్ద సైంటిస్ట్. ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా సైంటిస్ట్, మిసైల్ మ్యాన్ ఆఫ్ వరల్డ్ గా పేరున్నటువంటి వ్యక్తి. మొన్ననే పాకిస్తాన్ లో జరిగినటువంటి యుద్ధంలో ఆయన సొంతంగా ఆయన తయారు చేసిన మిసైల్ తోనే భారతదేశం విజయం సాధించింది. ఆయన జీవిత చరిత్ర తెలుసా? ఎవరైనా చదివారా? ఆయన అతి సామాన్యమైనటువంటి జీవితం. ఆయన వినడానికి కూడా తింటుండేది కాదు. ఆయన పేపర్ 4 గంటలకు తెల్లవారుజాము 3 గంటలకి 4 గంటలు వేసి సైకిల్ మీద వెళ్లి పేపర్లన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇచ్చి ఆ డబ్బుతో చదువుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ దేశానికి ఎంత పెద్ద దేశం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. ఇటువంటి దేశానికి రాష్ట్రపతి కాగలిగారు అంటే చదువుకి మించినటువంటి బ్రహ్మాస్త్రం ఇంకోటి ఏమీ లేదు జీవితంలో. చదువు మన చేతిలో ఉంటే మన చేతిలో అట్టే ఉన్నట్టే. మన దగ్గరికి అందరూ వస్తారు. మనం కూడా ఆలోచన విధానం ఎట్లా ఉండాలంటే నేను చదువుకొని ఏ క్లర్క్ ఉద్యోగానికి వెళ్ళిపోతానో చాలు నా జీవితానికి అనుకోకూడదు. మనం పెద్ద పెద్ద వ్యక్తులు ఆదర్శంగా తీసుకొని ఆ వ్యక్తులు ఎట్లా సాధించుకున్నారో మనం కూడా అట్లా సాధిస్తాం జీవితంలో. నేను కూడా ఆ స్థాయికి వెళ్తాను. ఎప్పుడు కూడా మన టార్గెట్స్ పెద్దగా ఉండాలి. అంటే కళలు కనాలి అంటారు, ఏదో పకట కళ్ళని కాదు. కళలు కనాలి, అవి నిజం చేసుకోవడానికి కృషి చేయాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అందులో కృషి లేకపోతే ఏమీ జరగదు. అందులో కష్టపడి ఎవరు సక్సెస్ లో చేంజ్ తీసుకోండి. ఇప్పుడు చూసా ఇక్కడ చాలా మంది ఆడపిల్లలు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఎక్కువ మంది ఆడపిల్లలకు వచ్చాయి కదమ్మా, ఎక్కువ మంది మగపిల్లల కంటే ఆడపిల్లలు. నిన్న కూడా మొన్న ప్రతిభా అవార్డ్స్ లో కూడా ఎక్కువ మంది ఆడపిల్లలకు వచ్చాయి ప్రతిభా అవార్డ్స్ కూడా. మన ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం తెలుసు కదా. ప్రపంచంలో ఈ తెలుగు జాతి బిడ్డలు ప్రపంచం అంతా కూడా ఏలాలి. ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా, ఏ మార్పులు వెళ్ళినా, ఏ రంగంలోకి వెళ్ళినా అక్కడ తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టే విధంగా తెలుగు జాతి విద్యార్థి అక్కడ ఉండాలి, అక్కడ యువకుడు ఉండాలి, ఒక యువతి ఉండాలి అని కోరుకుంటున్నారు. ఆ కోరిక నిజం చేయడానికి కావాల్సిన విధంగా ఒక విద్యా వ్యవస్థను పటిష్టమైనటువంటి వ్యవస్థగా రూపొందించడానికి నారా లోకేష్ గారికి విద్యాశాఖ తీసుకొని పూర్తిగా ప్రక్షాళన చేసే దిశలో కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. ఇక్కడ టీచర్స్ ఉన్నారు, ఇక్కడ
ఎటువంటి ప్రక్షాళన జరుగుతుందో మీరు చూసి ఉంటారు. తక్కువ టైంలో అస్తవ్యస్తం అయిపోయి చిన్నాభిన్నం అయిపోయినటువంటి మన విద్యా వ్యవస్థను మళ్ళీ పునాదులు వేసి ఎక్కడికి వెళ్ళా, ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళా, ఏ రాష్ట్రానికి వెళ్ళా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా విధానమే ది బెస్ట్ విద్యా విధానం అంటే అనిపించుకునే విధంగా కార్యక్రమం చేస్తున్నారు. దానికి ఉదాహరణకి ఈ బడ్జెట్ లో అత్యధిక నిధులు కేటాయించింది విద్యాశాఖ. అంతేకాదు గత 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు లేకపోతే, టీచర్స్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ లేకపోతే సుమారు 16,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించి డిఎస్సి బహుశా ఈ నెలలో అవుతుందమ్మా. అదే డిఎస్ అయింది, ఇంటర్వ్యూలు అయింది. భూ ఆక్రమణ పేరుతో నిర్మాణాన్ని తొలగించాలని రెవెన్యూ అధికారులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇంటి యజమానిరాలతో పాటుగా స్థానికులు కూడా అధికారుల తీరుపై మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే జీవీఎంసీ 74 వార్డు డయల్ నగర్ క్వారీ రోడ్ సర్వే నంబర్ 64/1లో అడారి భవానీకి చెందినటువంటి పూరి గుడిసె ఉండేది. ఆ పూరి గుడిసెకి 2014 నుండి ఇంటి పన్ను, కరెంటు మీటర్లు, కొళాయి పన్ను ఉన్నాయి. దానికి 2018లోనే అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో 296 జీవోలో ఇచ్చిన పట్టా కూడా ఉంది. అయితే సదరు వ్యక్తి గుడిసె స్థానంలో ఇటీవల రేకుల షెడ్డు నిర్మాణం చేసుకుంది. దీనిపై పెదగంచాడ రెవెన్యూ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి తమ ఇంటిని కూల్చేయాలని చూస్తున్నారని భవానీ ఆరోపించారు. దీనిపై కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ నిర్మాణం కూల్చివేతకు రావడంపై మండిపడ్డారు. పేదవాళ్ల ఇళ్లపై ఇలా చేయడం కరెక్ట్ కాదని దళిత నాయకుడు గంట్యాడ గోవిందరాజు పేర్కొన్నారు. నేను 2014లో పాప డెలివరీ అయింది. డెలివరీ అయితే పాములు ఇచ్చి ఇల్లు కూడా పడిపోయి గడ్డ నీరు అంతా వచ్చేస్తుందని నేను స్లాబ్ కట్టుకోవడానికి కూడా స్థితిలో కమరీలు వేయించుకోవడం. ఈ రోజు అదే గోళ్ళ మీద నేను రేకులు వేసుకుందే అధికారులు వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. వారం రోజులు బట్టి రాత్రులు పొగలు కూడా తిండి తిప్పలు లేకుండా ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ ఆఫీస్ ఆవిడ కూడా పట్టించుకోలేదు. వెళ్ళాం కూడా అలా 10 మంది. ఇక పక్క ఆవిడ కూడా వచ్చింది. అలా ఆయనకి ఆరోగ్యం పోలే, పక్క వాళ్ళు తోడు పేడిసి కూడా వచ్చింది. వెళ్ళాం. ఇప్పుడు ఈ రోజు రాలేదంటున్నారు. ఈ రోజు రాత్రులు పొగలు అనుకున్న మమ్మల్ని తిండి తిప్పలు లేకుండా ఏడిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన పట్టా ఉంది నా దగ్గర, కరెంటు బిల్లు ఉంది, ఇంటి పట్టా అది ఇంటి పన్ను ఉంది, వాటర్ బిల్లు కడుతున్నాను. బిల్లు ఎందుకు కట్టించుకుంటున్నారు గవర్నమెంట్ అయితే చెప్పండి ఒకసారి. నన్నే ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఇంత కష్టం పై దవరగా నేంపై కారణం అధికారులు నా మీద పడతారా? రాజకీయాలు చేసిన పని లేకపోతే అధికారులు చేసిన పని ఇది? నన్ను ఎందుకు అడిపోయింది? ముందు నన్ను చంపేసి నన్ను ఇంత అరిసేసి అప్పుడు మీరు మొత్తం తీసుకోండి. నా బ్రతకాలను కూడా నాకు ఇరుసు పుట్టేస్తుంది. ఆడారిపోయాలంటే చాలా పేరే ఇక్కడ, కానీ నన్ను అయితే ఇక్కడ నిలబడలేదు. నా మీద ఎంత పగబట్టే చెప్పండి ఒకసారి. నా కొడుకు గోండైతం చేస్తున్నాడు, ఒక్క చేత అనిపించండి గోండైతం చేస్తున్నాడు. ఆడి పని డ్యూటీ ఇల్లు కూలి పని అది. నేను కూలికి వెళ్ళిపోతాను, ఒక స్కూల్లో ఆయాగా పని చేస్తున్నాను. మా ఆయన కూడా కూలాడితే కొండ అన్నాడు. రాత్రి ఇంకా ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాం. నాకు మొన్న రాత్రి చాలా బాగాలేదు. ఇచ్చారా పోలీసులు అందరూ వచ్చారు, పోలీస్ జీబు కూడా వచ్చింది కట్టిన రోజు రాత్రి. వాళ్ళు కూడా చూసారు. మా ఇల్లు అండి మా ఇష్టం అండి, మేము ఏ టైంలో కట్టుకుంటాం, మేము పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోతాం. అందుకే ఇప్పుడు కట్టుకుందామని కూడా చెప్పాను వాళ్ళు అడిగితే అధికారులు. అది ఇప్పుడు ఈ ఇల్లు ఎంఆర్ఓ తప్పుడు రిపోర్టు వీఆర్ఓ ఇచ్చారు. ఏమంటే ఇక్కడ రేకుల షెడ్ కట్టింది పాత 2015లో కట్టిందే పూరిల్లు. అది పూరిల్లు పడిపోయి శిథిలావస్థకు వచ్చేయడంతో రేకులు తీసి వేసుకోవడం జరిగింది. దీని హిస్టరీ ఏంటంటే 2015లోనే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారు 2022లో ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమంటే లాన్ ఫాలో అవ్వమన్నారు. వాళ్ళ సైట్లో ఉంటే మీరు ఎవరో ఎంటర్ అవ్వద్దు, వాళ్ళ ఇంటి పనులు కరెంట్ బిల్లు పట్టాలన్నీ చూపెడుతున్నారు, అది తప్పని మీరు నిరూపించలేకపోతున్నారు, అందుకు ఆ ఇంటి దగ్గర మీరు వెళ్ళొద్దని క్లియర్ కట్గా ఒక ఆర్డర్ ఉంది.
ఎంఆర్ఓకి జీవీఎంసీకి. ఆర్డర్ ఉన్నా సరే ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఇచ్చేసామని చెప్తున్నారు. నోటీస్ అయితే మాకు ఇవ్వలేదు. ఇప్పుడు అసలు యాక్చువల్గా 7 నోటీస్ ఫస్ట్ అంటించాలి, మాకు ఇవ్వాలి. 7 నోటీస్ ఇచ్చిన తర్వాత అప్పుడు 6 నోటీస్ ఇచ్చి కొట్టుకోవాలి ఏమైనా తప్పులు ఉంటే. ఏమీ జరగకుండా ఇచ్చామనేస్తున్నారు అంతే. నోటితో మాత్రం ఏం చెప్పట్లేదు. మాకున్న ఆధారాలు ఏంటంటే ఆ ఇంటికి 296 పట్టా ఉంది. అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో పట్టా ఇచ్చారు. ఆ పట్టా ఉంది, ఇంటి పన్ను ఉంది, కరెంట్ మీటర్ ఉంది, కొలాయి ఉంది, ప్లస్ మున్సిపల్ ప్లాన్ ఉంది. ఇన్ని ఆధారాలు ఉన్నా వాళ్ళు ఏదో కొట్టేయాలనే ఉద్దేశం. ఇక్కడ మెయిన్ ఏంటంటే అన్ని వార్డులు ఒక ఎత్తు, కానీ ఈ ఒక్క 74వ వార్డు ఒక్కటే ఒక ఎత్తు. అన్ని వార్డులో కార్పొరేటర్లు ఇల్లు నిలబెట్టాలని చూస్తున్నారు, ఇక్కడ కార్పొరేటర్ ఇల్లు కూలగొట్టాలని చూస్తున్నాడు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. దీనికి కూడా డబ్బులు దేనికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి డబ్బులు? ఈ డిపార్ట్మెంట్ కూడా విఆర్ఓ వ్యవస్థ కానీ ఎంఆర్ఓ ఆఫీసర్ కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళు సుపీరియర్ లాగా, వాళ్ళ ఒక బాస్ లాగా, వాళ్ళకి ఒక అధికారి లాగా వాళ్ళు వ్యవహరించి ఆయన ఏం చెప్తే అదే చేయడానికి వాళ్ళు చూస్తున్నారు. అంటే ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారం ఏం తప్పు ఉంది? ఈ ఆధారం మీరు ఇచ్చిన పట్టా తప్ప, మీరు ఇచ్చే ఇంటి పన్ను తప్ప, మీరు ఇచ్చిన కరెంటు బిల్ తప్ప అని అడుగుతున్నాం. అడిగేసి ఏమైనా తప్పు ఉంటే కొట్టమని చెప్తున్నాం. మీరు కట్టుకోకూడదంటే ఎక్కడ న్యాయం? మీరు పట్టా ఎందుకు ఇచ్చారు మాకు? వాళ్ళకి పట్టా ఎందుకు ఇచ్చారు? పట్టా తప్పు ఇచ్చారా? ఏమి ఇచ్చారని అడుగుతాం, బాధితులు చెప్తారు. మా అబ్బాయి వెళ్తే నిన్నే చంపేసి అక్కడికి ఇప్పేస్తాను. నువ్వు రౌడీ చేస్తున్నావు, చేస్తున్నావు, అలా చేస్తున్నావు, నేను ఎప్పటికైనా చంపేసి చెప్పేసి మీ అమ్మ మీ నాన్న వచ్చినా సరే నేను ఎలా సైలెంట్ కొంటాను, కానీ మీ అమ్మ నాన్న ఏం చేయలేను మమ్మల్ని. 3 లక్షలు అడిగితే మేము ఎక్కడ ఇవ్వగలండి? మన ఈఆర్ఓ వచ్చి ఆధార్ భావాన్ని అంటే లేదు, అక్కడ ఛాన్స్ లేదు. ఇంకా అక్కడ బాగా నోటెడ్ అయిపోయింది. సచివాలయానికి ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఆధార్ భావాన్ని అక్కడ జాయిన్ వద్దు, నా కొడుకుని చంపేస్తానని ఎందుకన్నారు అతను? అది అబ్బాయి చంపేస్తాడండి, వంశరెడ్డి చంపేసి గొయ్యి అంటే అతనికి ఓట్లేసి వెనకాల తిరిగాం కదా అందుకు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. మరి చాలా ముఖ్యమైన సమస్య, దాదాపుగా ఉత్తర తెలంగాణలో చాలా పేరెన్నికగన్న ప్రాంతమైన మరి ఆసిఫాబాదు, మిగతా అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న 7 లక్షల మంది గిరిజనుల జీవన్మరణ సమస్య మీద ఈరోజు పత్రికా సమావేశం పెట్టాలని అనుకున్నాం. దీనికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులను దగా చేసి, సరూర్ నగర్ డిక్లరేషన్ పేరుతో విద్యార్థులను దగా చేసి, తుక్కుగూడలో తెలంగాణ ప్రజలందరినీ కూడా 6 గ్యారంటీల మత్తుమందు చల్లి వాళ్ళను దగా చేసి, చేవెళ్ళ డిక్లరేషన్ పేరుతో మరి రేవంత్ రెడ్డి ఇప్పుడున్న ఏఐసిసి అధ్యక్షులు మరి మల్లికార్జున ఖర్గే గారు వచ్చి డిక్లేర్ చేసిన చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో ఇలా గిరిజనులను, ఆదివాసీలను వాళ్ళందరినీ కూడా దగా చేస్తున్న వైనాన్ని ఈరోజు తెలంగాణ ప్రజల ముందర పెట్టాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. మరి మా నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రయోజనాలే గుండెలో పెట్టుకొని నిరంతరం జీవించే వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణలో అన్ని వర్గాలను అద్భుతంగా ప్రగతి పదం వైపు నడిపిస్తే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు డిక్లరేషన్ల పేరుతో అందరినీ దగా చేసి లేటెస్ట్గా ఆదివాసీలను కూడా దగా చేసే పరిస్థితికి ఇలా వచ్చింది. ఇటీవల ప్రభుత్వం జీవో నెంబర్ 49 పేరుతో కుమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండే కవ్వాల అభయారణ్యాన్ని మహారాష్ట్రలో ఉండే అంధారీ తడోబా అభయారణ్యంతో కలుపుతూ ఒక టైగర్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ టైగర్ కారిడారు వల్ల చాలా మందికి కూడా ఉపాధి దొరుకుతుంది, చాలా మంచిగా అవుతుంది అని చెప్పేసి జీవో నెంబర్ 49
మరి వారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో చాలా తప్పులు ఉన్నాయి. మొట్టమొదటి. రెండవది రాజ్యాంగంలో ఉండే 5వ షెడ్యూలు, అదేవిధంగా మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. ఛాలెంజ్ పీపుల్ దే హావ్ కమ్. అందులో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు, వాళ్ళ పెన్షన్ని 6,000కు పెంచుతామని, ఓల్డేజ్ పెన్షన్లు 4,000కు పెంచుతామని, స్పెషలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఫ్రీ బస్ పాసులు చేస్తామని, ఇటువంటి చిన్న చిన్న ప్రామిసులు కూడా దట్టు స్పెషలీ ఛాలెంజ్డ్కి చేసిన ప్రామిసులు కూడా ఇంప్లిమెంట్ చేయని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కనికరం లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు కూడా 4,000 పెన్షన్ చేస్తున్నారు, చేయలేదు. ఇటువంటి ఇక్కడ తెలంగాణలో బీజేపీ భరోసా పేరు మీద ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాము. గ్రీవియన్స్ సెల్ ఏర్పాటు చేసి అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రోజు ఒకళ్ళు కూర్చోటము. ఇది కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా, సెంట్రల్ పార్టీలో కూడా జరుగుతూ ఉంది. బీజేపీ సహయోగ్ పేరు మీద ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ ఇది. సమాజంలో ఎటువంటి గ్రీవియన్సెస్ ఉన్నా కూడా అక్కడ వచ్చి యూనియన్ మినిస్టర్స్ కానీ ఎంపీస్ కానీ చెప్పుకునే పరిస్థితి క్రియేట్ చేయడము, ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం యొక్క మంచి ఆలోచన. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇది కంటిన్యూ అవుతుంది కూడా. ఇటువంటి చిన్న చిన్న అంశాల మీదనే వీళ్ళకి డెసిషన్లు లేవు. వీటికే పైసలు లేవంటున్నాడు రేవంత్. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజు భూస్థాపితం అయిపోయింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దేనికి వనికిరాని పనికి మాలిన ప్రభుత్వం అన్నది ప్రజల నిర్ణయానికి కూడా వచ్చేసింది. ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో ఎజెండా పెట్టుకున్నాడు. ఇవాళ డైవర్షన్ టాక్టిక్స్. ఇందులో పార్టీ నిర్ణయం మేరకు 4 గంటలకి ఏం చేయాలో 4 o'clock ఉందా అయినా మీటింగు. ఇంకో విషయం ఇలా గ్రీవియన్స్లో తెలిసింది ఏంటంటే టీఎన్జిఎస్ పాపం ఫేజ్ 2. ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ గూగుల్ సేఫ్టీ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడారు. Good afternoon, friends. My colleague Sridhar Babu and Dr. Mallu Ravi. I'm happy to inaugurate Google Safety Engineering Center in Hyderabad, Telangana. World has changed since the time Google started. Today, our lives are totally digital. Today, we are worried about privacy, security, safety. Our economy, our government, our lives are digital. If digital is safe, we will grow. I am proud Google will use the cybersecurity hub to develop advanced security and safety solutions. This will focus on skill development, create employment and increase security capabilities of India. I love your company's philosophy. Do no evil. Like Google, my government believes do only good. Even if benefits are slow, we must focus on long term. I'm sure if global companies search for
best investment place? Answer will be Telangana. The first link will be Hyderabad. We call this Telangana Rising. We want to grow Telangana into $1 trillion economy by 2035. $3 trillion economy by 2047. Our freedom, we are going to enjoy 100th year in 2047. That time, Telangana is going to reach $3 trillion economy. Now our population is 2.5% in Indian population. We are contributing 5% GDP. That time we wanted to contribute 10% GDP in Indian economy. We call Telangana Rising. We wanted to make 1 crore women multi-millionaires. Now we have self-help group women are 67 lakh members in it. So now I wanted to upgrade their financial capabilities. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ. గూగుల్ సేఫ్టీ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.